కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, పెన్ను కలం కత్తి కన్నా పదునైంది అంటారు. అంటే ఒక జర్నలిస్టు రాయడం వరకే కాదు, ఒక ఒక సంతకం, ఒక ముఖ్యమంత్రి కానీ అధికారంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఒక సంతకం చాలా చాలా విలువైనది, ప్రమాదకరమైనది కూడా. ఈ రెండు ఉంటాయి, నాణ్యానికి రెండు వైపులా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆన్లైన్ గేమింగ్ చట్టబద్ధం చేస్తూ, అంటే కాస్త అటు ఇటుగా 11,000 కోట్లు ఎంతో దాని ద్వారా వస్తుందని ఒక అంచనా వేస్తున్నారు రాష్ట్రానికి ఆదాయం. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది ఎలాగో జనాలు ఆడుతున్నారు, దీన్ని లీగలైజ్ చేస్తే కొంత ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇక నాకున్న ప్రధానమైనటువంటి ఒక సమస్య అనుకోండి, లేదా ఒక ప్రశ్న అనుకోండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఇప్పుడు లీగలైజ్ చేస్తున్నావు అంటే, ఇల్లీగల్ గా వచ్చిందంటే సరే, అది ప్రభుత్వం చూసుకుంటుంది, లా అండ్ ఆర్డర్ చూసుకుంటుంది, దొరికినోడు దొంగ, దొరకనోడు దొర. ఇప్పుడు నువ్వు లీగలైజ్ చేసావు, లీగలైజ్ చేసి నువ్వు డబ్బులు ఆర్జిస్తున్నావు. 11,000 కోట్లు ఎంతో, 5,000 కోట్లు, కొన్ని 1,000 కోట్లే అనుకోండి, ఎంతో కొంత ఆర్జిస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వానికి ఉండే నైతిక బాధ్యత ఏంటి? అంటే ఇప్పుడు ఆన్లైన్ అంటే 24 గంటలు, 24x7 ఆన్లైన్ అంటే. ఉమ్, దీన్ని ఎలాగా కాపలాదారుగా మన ఈయన అంటారు కదా, మోడీ గారు, నేను మీ కాపలాదారుగా ఉంటాను అని. అలాగే ప్రభుత్వానికి బాధ్యత పెరగదా దీనివల్ల? అంటే కేవలం మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నాం, లీగలైజ్ చేస్తున్నాం, మీ చావు మీరు చావండి అని వదిలేస్తే సరిపోతుందా అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, దీని గురించి చర్చ జరగట్లేదండి ఎక్కడా కూడా. అదే ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇటువంటివి జరిగి ఉంటే మీడియా రచ్చ రచ్చ చేసేసేవి. ఇప్పుడు సైలెంట్ గా ఉంటుంది మీడియా. మీడియా కూడా కొంత బాధ్యత లేదేమో అనిపిస్తుంది. ఈ రెండు విషయాల గురించి మీరు కొంచెం చెప్పండి మేడం. అసలు ఫస్ట్ మనం వెనక నుంచి వద్దాం. మీరు అడిగేది ఏంటి, మీడియా అమ్ముడుపోయిందా అని. ఆ దానవీర సూరకర్ణలో ఎన్టీఆర్ డైలాగ్ లాగా ఎప్పుడో పోయింది పరుగు అన్నట్లు మీరు ఇంకా మీడియా మీడియా అని కూర్చుంటారేంటి? మీడియా ఎప్పుడో అమ్ముడుపోయింది. ఇవాళ జాతీయ మీడియా ఉందా? ఒక్క సమస్య బయటికి తీసుకొస్తున్నారా? ఇవాళ అసలు నిజంగా ఈ యూట్యూబ్లే రాకపోతే గనక అసలు దేశంలో వార్తలే లేవు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా. ఈరోజు మీరు అనగలిగారు. ఇదే యూట్యూబ్ లేకపోతే అన్ని శాటిలైట్ ఛానల్స్, న్యూస్ పేపర్లే అయితే మీ వాయిస్ ఎక్కడ చెప్పండి, నా వాయిస్ ఎక్కడ చెప్పండి? వాయిస్ ఆఫ్ ద పీపుల్ ఏది? లేదు. అందుకని మనం మన పోరాటం మనం చెయ్యటమే. మీడియా ఉందా లేదా? ఇప్పుడు మన వాయిస్ చిన్నదే కావచ్చు, తక్కువ మందికే చేరుకోవచ్చు, కానీ చేరుకున్న వాళ్ళకైతే చేరుకుంటుందిగా. అసలు చేరుకోకుండా ఉండదు కదా. ఇకపోతే మనం ఆ నిస్పృహకి వెళ్లకుండా మన ప్రయత్నం మనం చేస్తూ వెళ్తూ ఉంటువే. ఇకపోతే మీరు బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమింగ్స్, లాటరీ టిక్కెట్లు, ఈ మూడిటి గురించి, అంటే ఆన్లైన్ రమ్మీ గేములు, ఇవన్నీ ఈరోజు చర్చనీయాంశాలుగా ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్లు అని ఎక్కడా చెప్పవు, ఆన్లైన్ గేమింగ్ యాప్లు అంటాయి. ఈ ఆన్లైన్ గేమింగ్ యాప్ల్లో పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ కంపెనీలు ఉన్నాయి. అసలు హైదరాబాద్లో అయితే ఆన్లైన్ గేమింగ్స్ సంబంధించి ఒక పార్కే పెట్టాలనుకున్నారు. ఆ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలన్నిటికీ కలిపి పిలిచి మీకు ల్యాండ్ ఇస్తాము, మీరు డెవలప్ చేసుకోండి ఇక్కడ, ఆమ్, మీకు ఆఫీసులు కట్టుకోండి అని చెప్పి. అయితే దురదృష్టమో అదృష్టమో ఆ, అది ఎందుకో ఆగిపోయింది. సరే, అది సంతోషమే అనుకోండి ఆగిపోయినందుకు. ఆ, ఇప్పుడు ఈ ఆన్లైన్ గేముల వల్ల ఏంటి ప్రభావం పడుతుంది అని మనం ఒక్క నిమిషం ఆలోచిస్తే, పిల్లలు చదువులు పక్కన పెట్టి ఆటపాటలు ఆపేసేసి కేవలం చిన్న చిన్న డివైజుల్లో ఆ గేమ్లు ఆడుకుంటూ సంతోషిస్తారు. దీనివల్ల వాళ్ళ సృజనాత్మకత దెబ్బతింటుంది, చదువులో వెనకబడుతున్నారు. అలాగే ఒబిసిటీ వస్తుంది. ఆట స్థలాలన్నీ ఖాళీగా ఉంటున్నాయి, ఈత కొలనులన్నీ ఖాళీగా ఉంటున్నాయి. అందుకని చెప్పి ఆన్లైన్ గేమ్స్ కూడా చాలా చాలా పరిమితం చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇదే మాట అన్నది.
నా దేశంలో పిల్లలు పాఠశాలల్లోనే కాదు, తరగతి గదుల్లోనే కాదు, ఆట స్థలాల్లోనూ, ఈత కొలంలోనూ వాళ్ళ జిజ్ఞాసని పెంచుకునే విధంగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. దానికి అడ్డంకిగా ఉన్న ఈ స్మార్ట్ ఫోను 16 ఏళ్ల వరకు రిస్ట్రిక్ట్ చేస్తున్నాము అని చెప్పి ఆ ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. ఇప్పుడు ఆ మాత్రం బుద్ధి జ్ఞానం మన దేశంలో లేదా, మన నాయకులకు పట్టట్లేదా అంటే నేనేమి సమాధానం చెప్పలేను. అయితే ఆన్లైన్ గేములు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకుని, ఈ స్మార్ట్ ఫోన్ వల్ల ఎంత నష్టమో అర్థం చేసుకునే ఆ దేశం ఆ పాలసీ తీసుకొచ్చింది. ఇక్కడ ఈ ఆన్లైన్ గేమ్లే కాకోకుండా ఆన్లైన్ గేములు యాప్లు ముసుగులో బెట్టింగ్ యాప్లు వచ్చేస్తున్నాయి. అలాగే ఈ ఆన్లైన్ రమ్మీ గేములు యాప్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు గారు మేము 11,000 కోట్ల ట్యాక్సులు తెచ్చుకోగలుగుతాము, వేటి ద్వారా అంటే ఆన్లైన్ గేమింగ్ కంపెనీల ద్వారా వాటిని డెవలప్ చేసే, ఆ కంటెంట్ డెవలప్ చేసే వాళ్ళ వల్ల, అలాగే లాటరీ టికెట్లను కూడా మేము లీగలైజ్ చేయబోతున్నాము అని చెప్పి ఆయన ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే 11,000 కోట్లు కదా. ఇప్పుడు 11,000 కోట్లు మీకు ఆదాయం సమకూరుతుంది అని చెప్పి మీరు రాష్ట్ర ఖజానాకి నేను 11,000 కోట్లు ఈ అద్భుతమైన పథకం ద్వారా నేను జమ చేయించబోతున్నాను, మా ఉద్దేశం ఇది, మా టార్గెట్ ఇది అని చెప్పి పెట్టుకున్నారు. నాకు ఈ టార్గెట్ చూస్తే ఏమనిపిస్తుందంటే, మద్యం దుకాణాలపైన, మద్యం దుకాణాలకి టార్గెట్లు ఇచ్చి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వం, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంటు వాళ్ళ కింద వాళ్ళకి అబ్కారీ శాఖకు మొత్తానికి కూడా మీరు ఇంతంత ఆదాయాన్ని తీసుకొస్తేనే ఈ ప్రభుత్వాలు బతుకుతాయి, ఈ ప్రభుత్వాలను బతికించాలంటే మనకు మందుబాబులు ఉండాలి, మందుబాబులకి మందు పోయాలి, మనము మందు అమ్మాలి, వాళ్ళకి ఇష్టం లేకపోతే కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గొంతులో పోసినా పర్వాలేదు కానీ మనం అయితే మందు అమ్మాలి అనే ఒక నిర్ణయానికి వచ్చేసారు కదా. మరి దానివల్ల నష్టం ఏంటి అనేది ఏ రోజు ప్రభుత్వాలు మాట్లాడట్లా. కర్ణంలో తేలుగుట్టిన దొంగల్లాగా సంక్షేమం సంక్షేమం అని ఓ పక్క నుంచి అరుస్తున్నారు, కరుస్తున్నారు. పైగా ఆరోగ్యశ్రీ ద్వారా మీకు వైద్యం చేయిస్తామంటున్నారు, అది చేస్తామంటున్నారు, ఇది చేస్తామంటున్నారు. అసలు దీని అన్నిటి బదులు పేద ప్రజలకు అసలు సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిన అవసరమే లేకుండా పోవాలి అంటే ఆ రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తే అసలు ఈ జనాలకు అనారోగ్యం రావటం కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ జేబులు గుల్లవటం కావచ్చు, కుటుంబంలో మహిళల పైన హింస, పిల్లల పైన హింస తగ్గే అవకాశం ఉంటుంది, వాళ్ళు పౌష్టికాహారం తినే అవకాశం ఉంటుంది, వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది, వాళ్ళ జీవన విధానము, జీవన స్థితిగతులలో మార్పు వస్తుంది అని చెప్పి మాలాంటి వాళ్ళని చెప్తుంటే, అబ్బెబ్బే అట్లట్లా మాకు ప్రభుత్వాలు నడవాలంటే మాకు మద్యం డబ్బులే కావాలి అని రాష్ట్రాలు అనుకుంటున్నాయి, కేంద్రము అనుకుంటుంది. దానికి ఉదాహరణే మన కరోనా టైంలో జనాలన్నా మందు లేకుండా ఉండగలిగారు కానీ ప్రభుత్వం మట్టుకు మందు డబ్బులు లేకుండా ఉండలేకపోయింది. అందుకని స్కూళ్ళు కాలేజీలు తీయటం కంటే ముందే మద్యం దుకాణాలు తీశారు. ఈ ప్రభుత్వాల పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఇలాంటి ఈ ప్రభుత్వాల్ని దగ్గర నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం చెప్పండి కార్తిక్ గారు. అందుకని వాళ్ళకి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ మద్యం విధానంలో ఏముంటది అంటే, నిజమైన చట్టంలో ఏముంటది అంటే, మేము ఈ మద్యం హానికరము ఆరోగ్యానికి, కాబట్టి మీరు మద్యం తీసుకోకండి, మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి అని చెప్పి మేము ప్రభుత్వాలు హోర్డింగ్లు పెట్టాలి. అంటే ఒక ప్రచారాన్ని కల్పించాలి. అంటే మద్యం పైన విముఖత వచ్చేలాగా హోర్డింగ్స్ పెడతాము, ప్రజలకు అవగాహన కలిగిస్తాము అని చెప్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఇలా ఈ మద్యం తీసుకున్న వల్ల వాళ్ళు ఎవరైనా మారాలి అనుకుంటే, కుటుంబంలో వాళ్ళు ఎవరైనా వాళ్ళని మార్చాలి అని అనుకుంటే
రీహాబిలిటేషన్ సెంటర్స్ జిల్లాకు ఒకటి పెట్టాలి అనేది ఒక రూల్ ఉంది. ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది అని జనాలకు ఎట్లా తెలుస్తుంది? అది కూడా అవగాహన కలిగించాలి. ఎక్కడెక్కడ కలిగించాలి? సినిమా హాళ్లలో కలిగించాలి, న్యూస్ పేపర్లలో వెయ్యాలి, హోర్డింగ్స్ పెట్టాలి, పోస్టర్లు వెయ్యాలి, అలాగే సినిమా యాక్టర్ల చేత అడ్వర్టైజ్మెంట్లు చేయించి పెట్టాలి, ఇవన్నీ చేయించాలి. మరి ఒక సినిమా యాక్టరు మీరు మందు తాగొద్దండి, మీ ఆరోగ్యం పాడవద్దండి అని ఒక యాడ్ ఇచ్చాడే అనుకుందాం. ఆయన మళ్ళీ ఏ బ్యాక్ పైపర్ సోడా గురించో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు అనుకోండి, జనాలు ఏమనుకుంటారు చెప్పండి? ఈ బ్యాక్ పైపర్ అనేది ఒక మందు అనుకుంటారు. ఇప్పుడు ఆయన శుభ్రంగా వెళ్ళి బ్యాక్ పైపర్కి యాడ్ ఇస్తాడు, ఇంకో పక్కన మందు తాగొద్దని చెప్తాడు. అంటే కృష్ణకుమార్ గారు, సినిమా వాళ్ళు అక్కర్లా, ప్రభుత్వాలు వ్యవస్థలు తలుచుకుంటే ఇంకొక సూపర్ హీరో క్యారెక్టర్ కూడా క్రియేట్ చేస్తాయి. ఉదాహరణ చెప్పమంటారా? ముఖేష్. సినిమా హాల్ ఎక్కడికి వెళ్ళా ముఖేష్ వచ్చేస్తాడు, గుట్కా యాడ్. ముఖేష్ కావాలంటే చెయ్యొచ్చు. ఇప్పుడు అదేంటండి, మీరు ముఖేష్ ని చెప్తున్నారా? ఒకప్పుడు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పి నేషనల్ క్యాంపెయిన్ చేశారు. నెల రోజుల తర్వాత ఇది ఎయిడ్స్ కి అని చెప్పారు. అప్పుడు అసలు ఎంత అవగాహన వచ్చిందంటే, నిజంగా ప్రభుత్వాలు తలుచుకుంటే చేస్తాయండి. ప్రభుత్వాల దగ్గర ఈ చిత్తశుద్ధి లేదు, బడ్జెట్లు కేటాయించట్లేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చెయ్యాలి అంటే తాగేవాడు తాగుతాడు, ఆడనే మనం ఆపలేము. ఎవడన్నా తాగొద్దు అనుకున్నవాడు దానిలోంచి బయటికి రావాలి అనుకునేవాడి కోసం ఒక రెడ్రెసల్ ఉంది, ఒక వాళ్ళని అడ్రస్ చేయడానికి ఒక విభాగం ఉంది అనేది ఉండాలి కదా. అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటేనే ఇట్లాంటివి జరుగుతాయి. వచ్చినవన్నీ గల్లాపట్లో వేసుకొని తూతూ మంత్రంగా సంక్షేమ కార్యక్రమాలు చేసి ఆ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా కమిషన్లు కొట్టేసి, పెద్ద పెద్ద ప్రాజెక్టుల దగ్గర కమిషన్లు కొట్టేసి, మీ అవసరమైతే మీ ఎంపీల జీతాలు ఎమ్మెల్యేల జీతాలు పెంచుకుంటా వెళ్తే ఏముందండి? అసలు దేశం గురించి ఆలోచించేది ఏముందండి? వచ్చేస్తున్నప్పుడు దాన్ని కనిపెట్టవలసిన ఆ విజిలెన్స్ ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి? మనం విజిలెన్స్ పెంచండి అయ్యా, వాటిపైన వాటిని నిషేధించిన యాప్లు మళ్ళీ జ్వరబడకుండా చూడండి అయ్యా అని మనం చెప్పగలం, కానీ మనం చేయగలమా? ప్రతి రాష్ట్రానికి ఒక నోడల్ ఆఫీసర్ ఉంటాడు, అలాగే జిల్లాలకి నోడల్ ఆఫీసర్లు ఉంటారు. ఎవరు ఈ నోడల్ ఆఫీసర్లు అంటే, మన రాష్ట్రానికి పెద్ద పోలీస్ బాసే నోడల్ ఆఫీసరు, అలాగే జిల్లాలకు సంబంధించి జిల్లా ఎస్పీలు నోడల్ ఆఫీసర్, వాళ్ళ కింద సిబ్బంది ఉంటారు. వాళ్ళు ఎందుకు తలుచుకోరండి చెప్పండి నాకు? ప్రజలకు నష్టం చేస్తున్నారు, ఈ విషయం మీద ఇంకొంచెం ఒకసారి పునరాలోచించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని కోరుకుంటూ, అలాగే ఈ లాటరీ టిక్కెట్లు కావచ్చు, బెట్టింగ్ యాప్లు కావచ్చు, ఆన్లైన్ రమ్మీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏకీకృత పాలసీ తోటి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. అంటే ప్రభుత్వం ఒకవైపు అండి, కుటుంబాల్లో కూడా అవగాహన రావాలి. పేకాట పూర్వం ఎకరాలకు ఎకరాలు పోయేవనేవాళ్ళు, శ్రీమంతులు కూడా హారతి కర్పూరంలా కరగేస్తాడు అనేవాళ్ళు. అలాగే ఎందుకండి పేకాట వ్యసనం ఉంటే పిల్లనిచ్చేవాళ్ళు కాదు. అవును, పేకాట ఉంటే పిల్లనిచ్చేవాళ్ళు కాదు. అలాగే ఒకానొక సమయంలో తాగుబోతుకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు డ్రగ్స్, ఈ బెట్టింగ్లు, వ్యభిచారము ఇటువంటివి వస్తున్నాయి, కొత్త పుంతలు సమాజం తొక్కుతోంది. దీని మీద అంటే మీలాంటి వారు కూడా నడుం బిగించాలేమో అనిపిస్తోందండి. దేనికంటే సోషల్ యాక్టివిస్ట్ గా వీటి మీద, అంటే ప్రభుత్వాలు చేస్తాయి కానీ ప్రభుత్వాలు చెప్తే ఎంతమంది నమ్ముతారు? సెలబ్రిటీలు కానీ మీడియా కానీ ఇటువంటి వారు చెప్పాలి, అలాగే అవగాహన పెంచాలి, కుటుంబాల్లో కూడా అవగాహన రావాలి. సబ్జెక్ట్ గా కూడా రిలీజ్ చేయొచ్చండి మన పాఠ్యాంశాలలో. ఖచ్చితంగా చెయ్యాలి. పైగా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో, వీళ్ళందరి చేత కౌంటర్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇప్పించాలి. వీళ్ళు చెప్తేనే ఇంపాక్ట్ ఉంటుంది, తెలిసిన మొహాలు కాబట్టి. ప్రభుత్వం ఈ విధమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ ఆన్లైన్ గేమ్స్, ఈ బెట్టింగ్ యాప్స్,
ఆన్లైన్ గేములు మీరు పెట్టినంత మాత్రాన అవి బెట్టింగ్ యాప్లు అవ్వవు, ఆన్లైన్ రమ్మీ గేములు అవ్వవు అని మట్టుకు మీరు అనుకోక్కర్లేదు. చాలా అవకాశం ఉంది. పైగా లాటరీ అనేది ఒక మొరటు ఆట అది. దాన్ని మళ్ళీ ఈ రోజు ఈ ఆధునిక కాలంలో తీసుకొస్తానంటాం ఎందుకో సమంజసంగా అనిపించలేదు. కాకపోతే మీరేమంటారంటే కొన్ని రాష్ట్రాల్లో ఉంది కదా అంటారు. అందుకే నేనేమంటున్నానంటే దేశంలో ఎక్కడా లాటరీ ఉండడానికి వీలు లేకుండా నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంటే పూనుకొని నిర్ణయం తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మేడం, ధన్యవాదాలండి. ధన్యవాదాలు.